చర్ల ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హరిభూషణ్ చనిపోయారు. ఆయన భార్య కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్లో చనిపోయిన 12 మందిలో 6 మహిళా మావోయిస్టులు, అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ సహా పలువురు నేతలు గాయపడినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని వెంకటాపురానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో నిన్న సాయంత్రం 4 గంటలకు ఎన్కౌంటర్ జరిగింది. కస్తూరిపాడు వద్ద కూంబింగ్ చేస్తున్న పోలీసులకు 100 మంది మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో వాళ్ళను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు పోలీసులు. అయితే మావోయిస్టులు కాల్పులు దిగడంతో ఎదురు కాల్పులు జరిపారు పోలీసులు. 12 మంది మావోయిస్టులు చనిపోగా అందులో కీలక నేత హరిభూషణ్ కూడా ఉన్నారు. మావోయిస్టు అగ్రనేతలు దామోదర్, లక్ష్మణ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుల్లో 6 మహిళా మావోయిస్టులు, వీళ్లలో కొందరు స్టేట్ మెంబర్లని భావిస్తున్నారు. మరోవైపు ఎదురు కాల్పుల్లో గాయపడ్డ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. సుశీల్ కుమార్ వికారాబాద్ వాసి. చర్ల ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హరిభూషణ్ చనిపోయారు. ఆయన భార్య కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్లో చనిపోయిన 12 మందిలో 6 మహిళా మావోయిస్టులు ఉన్నారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ సహా పలువురు నేతలు గాయపడినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని వెంకటాపురానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో నిన్న సాయంత్రం 4 గంటలకు ఎన్కౌంటర్ జరిగింది. కస్తూరిపాడు వద్ద కూంబింగ్ చేస్తున్న పోలీసులకు 100 మంది మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో వాళ్ళను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు పోలీసులు. అయితే మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు జరిపారు పోలీసులు. 12 మంది మావోయిస్టులు చనిపోగా అందులో కీలక నేత హరిభూషణ్ కూడా ఉన్నారు. మావోయిస్టు అగ్రనేతలు దామోదర్, లక్ష్మణ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుల్లో 6 మహిళా మావోయిస్టులు, వీళ్లలో కొందరు స్టేట్ మెంబర్లని భావిస్తున్నారు. మరోవైపు ఎదురు కాల్పులో గాయపడ్డ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కూడా ప్రాణాలు కోల్పోయారు. సుశీల్ కుమార్ వికారాబాద్ వాసి. ఎన్కౌంటర్పై ఎన్టీవీ ప్రసారం చేస్తున్న కథనాలతో సుశీల్ కుటుంబీకులకు సమాచారం అందింది. దీంతో ఎన్టీవీకి ఫోన్ చేస్తున్న సుశీల్ తల్లి తమ బిడ్డ మృతదేహం ఎక్కడుందని ఆరా తీశారు.
గ్రే హౌన్స్ కానిస్టేబుల్ కు సంబంధించి మరింత సమాచారం అతని స్నేహితుడు సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, సుశీల్ కుమార్ కు సంబంధించి మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? మాకు గత 2012లో మేము కానిస్టేబుల్ గా ప్రయత్నం చేసేటప్పుడు ఆయన మాకు సదాశివపేటలో రన్వే ఇన్స్టిట్యూట్ ఒకటి ఇన్స్టిట్యూట్ వచ్చింది సార్. దాంట్లో మాకు ఒక ఆత్మబంధు లాగా మాకు ఒక చిన్న ఉన్నతాన్ని చాలా ప్రోత్సాహం ఇచ్చి అసలు ఉద్యోగాల గురించి బాగా ప్రయత్నాలు చూపించేవాడు. అంతలోనే వాళ్ళ అత్తగారి దగ్గర ఉంటుండే సదాశివపేటలో. అన్నకు అప్పట్లో చిన్నలో పోస్టింగ్ ఉండే. 2004లో అన్న భర్తీ అయింది. తర్వాత ఒక 2-3 మంత్స్ ఆరోగ్యం బాగాలేక ఉండి తర్వాత మళ్ళీ గ్రౌండ్స్కి వెళ్ళిపోయింది. లాస్ట్ 4 months బ్యాక్ మాకు మేకోనంపల్లిలో ఒక మ్యారేజ్లో కలిసాను సార్, మా స్వగ్రామంలో. వాళ్ళ అమ్మగారు హైదరాబాద్లో ఉంటుండే, నాన్న చనిపోయిండే. ఇంకా పాప ఉంది, ఒక పాప ఉంది అన్నకు. అసలు షాప్ వార్త పొద్దునైనాగానే అంతా అసలు భయభావంగా మొత్తం ఎట్లా అంటే బాగా షాక్ లో ఉన్నారు సార్ అంతా. సురేష్, మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ఆయన మీతో ఎలా ఉండేవాడు? ఫ్యామిలీ వివరాలు ఏమైనా చెప్పగలరా? చెప్తా సార్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మెసేజ్ కూడా నాకు ఎంత అంటే చాలా ప్రేమ ఉండేవాళ్ళు సార్. పోతే నేను మాకు రిలేషన్ దూరంగా మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇంటికి పోతే కూడా మాకు అంత మర్యాద, మాకు ఒక ఆత్మబంధులా ఉంటుందన్న. మాకు ఏ చెడు మంచిగా కూడా ముందుంది, అన్ని విధాలుగా చూసుకుంటుండే. మాకు ఒక సొంత తమ్ముళ్ళగా చూస్తుంది సార్. వ్యక్తిగతంగా అసలు ఎన్నోసార్లు అన్న వద్దన్నా లాండర్కి వచ్చాను అంటే లేదు, ఏదైనా ఆయనకు ఒకటి ఎక్స్పెక్ట్ ఇచ్చి బాగా స్పోర్ట్స్ ఒకటి, ఎందుకంటే ఏదైనా చేస్తే మన పూర్తిగా ఉండిపోవాలా అనేది బాగా చెప్తుండే సార్. మాకు ఒక స్పోర్ట్స్ అనేది బాగా ఇది చేస్తుండే. కానీ ఇంట్లో అసలు అంతా చాలా షాక్ లో ఉన్నారు సార్. వాళ్ళ మిస్సెస్ అయితే ఇంకా దూరంగా ఉంది పరిస్థితి. పాప, చిన్న పాప ఉంది సార్ అన్నది. ఓకే సురేష్, రీసెంట్ గా ఎప్పుడు కలిసారు మీరు ఆయన్ని? లాస్ట్ 4 months బ్యాక్ మాకు మేకోనంపల్లిలో ఒక పెళ్లిలో కలిసింది సార్.